దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రత్యేకమైన దినం ఈ రీతిగా సమకూడి దేవుణ్ణి ఆరాధించుట కొరకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పెరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మీతో సహవాసం చేయుట కొరకు దేవుడు నన్ను బలపరిచాడు. అదే కాకుండా ఈ సండే నేను ఇక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత పాస్టర్ గారు కూడా నన్ను ఆహ్వానించి ఈ యొక్క వేదికను ఉపయోగించడానికి దేవుని వాక్య పరిచర్య కొరకు నాకు అవకాశం ఇచ్చిన ప్రియ మన సంఘ కాపరి పాస్టర్ అమ్మగారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాల తర్వాత మరలా మీ మధ్యకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మేము 2 సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ మనసంతా ఇక్కడే ఉంది. పిల్లలు వాళ్ళకైతే అక్కడ ఉండడానికి ఇష్టం లేదు, కానీ సేవ కనుక కంపల్సరిగా ఎక్కడ పంపిస్తే అక్కడ ఉండి సేవ చేయాలి. వారి చదువులు అయిపోయినాయి, జాబ్స్ చేస్తున్నారు. ఒక పెద్ద అమ్మాయి ఏమో చెన్నైలో జెడ్ఎఫ్ కంపెనీలో చేస్తుంది, రెండో అమ్మాయి ఎల్ఎన్టీ కంపెనీలో చేస్తుంది, అబ్బాయి ఏమో డిగ్రీ చదువుతున్నాడు. నేనైతే వస్తాను, అప్పుడప్పుడు వచ్చి 1 వీక్ 2 వీక్ ఉండి వెళ్తాను, కానీ సండే నేను ఉండట్లేదు. లేకుంటే వచ్చినప్పుడు కంపల్సరీగా నేను పాస్ గారికి ఇన్ఫార్మ్ చేసి రావాల్సింది, కానీ ఏదో టైం వర్క్ మీద వచ్చి వెళ్తున్నాను. నాకు ఒక బాధ్యత 3 రాష్ట్రాల మీద బాధ్యతను అప్పగించి అక్కడికి పంపించారు. 3 years కొరకని పంపించారు. ఇప్పుడు 2 years అయింది, ఇంకొక 1 year ఉంది. బహుశా ఏమో మరి ఎక్కడికి పంపిస్తారో తెలియదు, కానీ మేమైతే ప్రార్థన చేస్తున్నాం. అక్కడ మాకు సరి అయిన సహవాసం లేదు. ఇంగ్లీష్ సర్వీస్ కానీ లేకుంటే తమిళ్ సర్వీస్ కానీ అటెండ్ అవుతున్నాం. ఒక తెలుగు సర్వీసు మా ఇంటి దగ్గరలోనే ఉంది, నేను పేరు చెప్పను, కానీ పెద్ద చర్చి, తెలుగు చర్చి. ఆ పాస్టర్ గారు కూడా కాకినాడ వ్యక్తి, నాకు బాగా తెలిసిన బంధువుల యొక్క అల్లుడు. ఆ పాస్టర్ గారు పరిచయం చేసుకున్న సభ్యత్వం కొరకు అడిగితే ఆయన మాట్లాడట్లేదు. తర్వాత మా వాళ్ళు వెళ్ళి, ఈ పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తారండి, అవకాశం ఇవ్వండి అని చెప్పితే నమ్మరు. కంటిన్యూగా 4-5 వీక్ వెళ్ళి కూర్చొని వాక్యం వినొస్తున్నాను. అవకాశం కొరకు మా వాళ్ళు కూడా వెళ్ళి అడిగి నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. లాస్ట్లో ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన ఎలా చెప్తాడో ఆయనకి టెస్ట్ చేసిన తర్వాత ఎక్కడో గృహ కూడికలో మేము వాడుకుంటాము, అయిన తర్వాత తనకి మేము వాక్యానికి అవకాశం ఇస్తాము అన్నారు. అలాగని తర్వాత కూడా వెళ్ళిన గృహ కూడిక కూడా ఇవ్వలేదు. అలాగా అయితే సింపుల్గా వెళ్ళి కూర్చొని రావాలి, ఎందుకని ఒక ఇంగ్లీష్ సర్వీస్ని అక్కడ అటెండ్ అవుతున్నాం. ఇలాగా అయితే నేను నా బాధ ఏంటంటే ఇలాంటి సహవాసాన్ని మేము మిస్ అవుతున్నాం. కనుక సహవాసము అనేది, దేవుని సన్నిధి అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. కనుక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని సహవాసములో, సంఘములో విశ్వాసులతో కలిసి ఎదగడం, అది మనకెంతో ఆశీర్వాదకరం. దయచేసి ఆదివారం వచ్చింది అనగా దైవ సన్నిధికి వెళుతున్నాము అనే ఒక మంచి సదుద్దేశంతో మనం వచ్చి సహవాసము చేస్తే దేవుని యొక్క వాక్యము ద్వారా, సహవాసము ద్వారా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడతాం. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మా మిసెస్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఉంది, మరి ఆమె స్వస్థత కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. చదివిన లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం. దయచేసి యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి నాకు సహాయం చేయండి. ఐజియా చాప్టర్ 65 verse 10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము సారోను గొర్రెల మేతభూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా దేవ, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు.
పరిశుద్ధ దినమున నీ సన్నిధానములో సమకూడి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యము నీది, మాతో మాట్లాడండి. తద్వారా ఆధ్యాత్మిక జీవితాలు మేలుకరముగాను ఉజ్జీవకరముగాను సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. నీ నామానికే స్తుతి చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. చదివిన లేఖన భాగములో మీరు గమనించండి, అందులో ఒక పదం ఉంది. అది మీ బైబిల్లో కూడా గీత గీసి పెట్టుకోండి. మేత భూమి అనే మాట అందులో మీరు గీత గీసి ఉంచండి. ఇందులో గమనించినప్పుడు ప్రత్యేకంగా ఈ దినం నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే మేత భూమి. ఈ పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులు మరియు దేవుని యొక్క ప్రజలు అనేక రకాలుగా ఆశీర్వదించబడి వారికి కలిగినటువంటి పశు సంపదను బట్టి వారు ఎంత ఐశ్వర్యవంతులో ఆ దినాల్లో గుర్తించబడేటటువంటి వారు. వారి యొక్క ఆస్తి కానీ, వారి యొక్క అంతస్తు కానీ, వారి హోదా కానీ, వారికి కలిగినటువంటి సంపదను బట్టి వారు ఎంత ఉన్నతమైన వారో ఆ దినాల్లో వారిని గుర్తించేటటువంటి వారు. మీరు అలాగ చూసేటప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము, 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనము, 30వ అధ్యాయము 17వ వచనం, ఈ లేఖనాలు మీరు చదువుతూ ఉండేటప్పుడు వారికి కలిగిన ఆస్తి సంపదను బట్టి వారు ఐశ్వర్యవంతుల, దీనుల, దరిద్రుల, బీదల అనేది ఆ దినాల్లో గుర్తించేవారు. ఐశ్వర్యవంతులైనటువంటి దేవుని సేవకులు, దేవుని బిడలు, దేవుని భక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, యోబు తదితర రాజులు మీరు గమనించినప్పుడు వారు ఎంత ఐశ్వర్యవంతులు అని గుర్తించడానికి వారికి ఉండే పశు సంపద, ఇంత పశువులు ఉండేది, ఇంత వారు దాన్ని సంపదగా పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి వారు ఎంత ఐశ్వర్యవంతులో ఆ దినాల్లో గుర్తించబడేటటువంటి వారు. వారికి ఉండేటటువంటి పశువుల్లో గొర్రెలు, మేకలు, ఎడ్లు, బర్రెలు, ఒంటెలు, గార్ధవములు, పందులు, గుర్రాలు ఇవన్నీ కూడా వారు సంపదగా దాన్ని తెచ్చుకొని దానికి గదులు కట్టి దాన్ని పోషించి దాన్ని నడిపించేవారు. దాన్ని వందలు, వేళ్ళు, లక్షల సంఖ్యలో ఉంటే వారంతటి గొప్పవారు ఇంకా ఆ దినాల్లో ఉండేవారు కాదు. ప్రతి ఒక్కరూ వెళ్ళి వారికి సాష్టాంగపడి వారి ధనముని బట్టి వారిని రాజుగా లేకుంటే గొప్పవారుగా ఆ దినాల్లో గుర్తించేటటువంటి వారు. అయితే అలాంటి వాటికి ఒక్కొక్క మందను మేపడానికి, గొర్రెలు మేపడానికి, మేకల్ని మేపడానికి, ఒంటెలను మేపటానికి మందల కాపరులుగా ఆ దినాల్లో ఒక్కొక్కరిని ఉంచేటటువంటి వారు. ఈ పశు సంపద వాళ్ళు ఎలా ఉపయోగించేవారంటే వ్యవసాయానికి ఉపయోగించేవారు, వ్యాపారానికి ఉపయోగించేవారు, ప్రయాణాలకు ఉపయోగించేవారు, యుద్ధాలకు ఉపయోగించేవారు, ఆహారానికి ఉపయోగించేవారు. అంతేకాకుండా దేవుని మందిరంలో బలులు అర్పించడానికి కూడా వీటినే వారు ఉపయోగించేవారు. కనుక ఈ వాటి ఉన్నిని బట్టి వస్త్రాల్ని చేసేవారు, వాటి యొక్క చర్మాన్ని గూడారాలుగా కట్టేవారు, వాటి యొక్క పాలు, మాంసము ఆహారంగా వారు ఉపయోగించేవారు, వాటి యొక్క పెంట ఎరువుగా ఉపయోగించేవారు. కనుక పశువులను ఆ రీతిగా వారు ఉపయోగించేవారు. అందువలననే వారికి ఉండేటటువంటి భూమిని 4 భాగాలుగా వారు విభాగించారు. 4 భాగాలుగా విభాగించి ఏ విభాగంలో ఏమి చేయాలో ఆ రీతిగా ఆ పశువుల మేత కొరకై సపరేట్గా ఒక విభాగాన్ని వారు ఏర్పాటు చేశారు. కనుక హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మీరు చదివితే బీడు భూమి అని అక్కడ రాయబడింది. అంటే పంటలు పండకుండా ఖాళీగా ఉండిపోయిన స్థలాలు, 7 సంవత్సరాలు పంటలు పండకుండా ఉండిపోయిన స్థలాన్ని బీడు భూములుగా ఆ దినాల్లో వారు ఉంచేవారు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 34వ వచనములో సేద్య భూమి అని రాశారు. అంటే పంటలు పండించడానికి ఉపయోగించినటువంటి భూమిగా వారు ఉపయోగించేవారు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూస్తే మెరక భూమి అని పెట్టారు. అంటే
అక్కడ నీళ్లు లభ్యమవుతాయి. తర్వాత ఒక పండించగలిగిన పంటలే పండించడం, కానీ అన్ని పంటలు పండవు కనుక దానికి మెరక భూమి అని దాన్ని ఉపయోగించి పెట్టేవారు. తర్వాత ఇర్మియా గ్రంథం 50:19 మనము చదివిన యెషయా గ్రంథం 65:10 మీరు చూస్తే మేత భూమి అని పెట్టాడు. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా ఈ మిగతా 4 భూముల్లో 3 నేను చెప్పట్లేదు. ఈరోజు మేత భూమి గురించి మీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి, మేత భూమి అనగా పశువులకు మేత వేయుట కొరకు సపరేట్గా కల్టివేట్ చేసేవారు. పశువులు మేత కొరకై ఎక్కడికో తీసుకెళ్ళి అనామకుల దగ్గర, వేరే వారి పొలాల దగ్గర, వేరే వారి కొండల దగ్గరికి, వేరే వాళ్ళ పచ్చిక బయళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళేవారు కాదు. వీరికి ఉండేటటువంటి మేత స్థలములోనే వీరి పశువులను తీసుకెళ్ళి మేత మేయించడానికి అక్కడికే వీరి గొర్రెలను తీసుకొని వెళ్ళేవారు, వీరి పశువులను అక్కడికే తీసుకొని వెళ్ళేవారు. అలాగా వారు దానికి మేత భూమిగా వారు పెట్టి ఉపయోగించేటటువంటి వారు. అయితే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు చాలా సుపరిచితమైన లేఖన భాగం కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ మీరు గమనించండి, దావీదు యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు చూడండి, దావీదు ఒక కాపరి, తనకు గొర్రెలు ఉండేవి. ఆ గొర్రెలకి దావీదు కాపరి. దావీదు దేవుని దృష్టిలో గొర్రె కాబట్టి ఆయనకి కాపరి యెహోవా దేవుడు. ఆయన అందుకే యెహోవా నా కాపరి అని చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో నేను చెప్తా ఉన్నాను, చాలామంది యూట్యూబ్ చూసే వాళ్ళు మీరు ఉంటారు, కొంతమంది క్రైస్తవుల్ని గొర్రెలు అని కామెంట్ చేసినటువంటి వారిని మీరు చూసుంటారు. కనుక గొర్రెలు, క్రైస్తవులందరూ గొర్రెలు గొర్రెలు అని మాట్లాడుతున్నారు. ఆయన అనకపోయినా మనం గొర్రెలమే. దేవునికి స్తోత్రం, గొర్రెలే మనము. ఎందుకంటే యెహోవా మన కాపరి, మనం ఆయన గొర్రెలము. అయితే ఆయన గొర్రె అన్నప్పుడు నాకు చాలా సంతోషం ఏంటంటే, ఆయన గొర్రె కాడు, మనల్ని గొర్రె అంటున్నాడు అంటే ఆయన మేక అయి ఉంటాడు. ఎందుకు అంటున్నానంటే, మేక అనగా ఎడం వైపు వెళ్ళేది, గొర్రెలు అనగా కుడి వైపున వెళ్ళేది. గొర్రెలన్నీ పరలోకానికి వెళ్తాయి, మేకలన్నీ నరకానికి పోతాయి. అనక మనల్ని గొర్రెలు అంటున్నాడు అంటే మనం పరలోకానికి వెళ్ళేవారని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు. నేను పోను అని చెప్పుకుంటున్నాడు ఆయన. కనుక దాన్ని బట్టి నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, మనల్ని గొర్రెలు అన్నప్పుడు మనం ఫీల్ అయ్యే పని ఏమి లేదు. దేవుడు మనల్ని గొర్రెలుగానే బైబిల్ గ్రంథంలో గుర్తించాడు. కనుక వీఆర్ రెడీ టు గో టు హెవెన్, దే ఆర్ గోయింగ్ టు హెల్. కనుక మనము పరలోకం వెళ్ళేవారు మన సంగతి ఆయన జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నప్పుడు నాకేమీ అనిపించలేదు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 34:3 చూస్తే, నా గొర్రెలను నేను మేపుచున్నాను, గొర్రెలనగు మీరు మనుషులు, నేను దేవుడను, ఇది ప్రభువుకు యెహోవా వాక్కు అన్నాడు. అంటే యేసు ప్రభు లేక యెహోవా దేవుడు కూడా మనల్ని గొర్రెలుగా ఆయన పెట్టాడు. చాలా జాగ్రత్తగా అయింది. మీరు చూడండి, మేత భూమి అని మాట్లాడుతున్నప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలకి మేత దొరికేటటువంటి స్థలం ఒకటి ఉన్నది. నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటంటే, మన యొక్క మేత భూమి ఏది అంటే దేవుని సంఘము. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మేత భూమి అంటే ఏది? మనకు మేత దొరికేటటువంటి స్థలము. మేత దొరికేటటువంటి స్థలము ఏంటి అంటే సంఘము. గొర్రెలంతటికి ఆహారము దొరికేటటువంటి పచ్చిక బయలు దొరికేటటువంటి స్థలమే మేత భూమి. ఆ మేత భూమికి గొర్రెలు వెళ్ళాయి అంటే కడుపు నిండా ఆహారము తిని అది దీవించబడి అనేకులకు దీవెనకరమైనదిగా ఉండడానికే దేవాది దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మేత భూమిలో పశువులకు మేత దొరుకును అని రాసుకొచ్చాడు. కనుక మనము దేవుని మందిరానికి వస్తున్నామంటే మేత మేయడానికి వస్తున్నాము, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాము. నేర్చుకున్న ఆ మేత జీర్ణించుకొని బలమును పొంది అనేకులకు ఉపయోగకరమైనటువంటి వారముగా ఉండుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇశ్రాయేలీయులకు 12 గోత్రాల వారికి మీరు గమనించినట్లయితే మేత స్థలాలు ఉండేవి. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 50:19 ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి.
ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనము. యాకోబునకు స్వాస్థ్యమగువాడు 19వ వచనము. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను. వారు కర్మేలు మీదను బాసాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతృప్తి నందుదురు. ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు చూడండి, ఇశ్రాయేలీలకు మేత భూములు ఎక్కడ ఉండేవి అంటే, ఇక్కడ మీరు చూసినప్పుడు కర్మేలు, బాషాను, ఎఫ్రాయిము, గిలాదు అని ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క మేత స్థలాల గురించి మనము ఆలోచన చేసినప్పుడు ప్రియమైన వారలారా, మేత భూమి అనగా దేవుని యొక్క సంఘము. దేవుని సంఘములో మనకు మేత దొరుకుతూ ఉంది. అయితే ఈ సంఘములో మేత మేసిన తర్వాత రోతగా నువ్వు మారిపోకూడదు. మేత దొరికిన నీవు బలిష్టమైనటువంటి విశ్వాసములో ఎదిగి దేవుని కొరకై సాక్షులుగా జీవించటానికి దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకోవాలి. అయితే మంచి పౌష్టిక ఆహారము ఆ మేత భూమిలో నీకు దొరుకుతున్నప్పుడు దానిని మనం ఏం చేయాలంటే సంతుష్టిగా దాన్ని భుజించి మనము దేవుని మహిమ కొరకు మనము నిలబడాలి. కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయంటే మేత మేయడానికి ఈ యొక్క మేత భూమి దగ్గరికి వచ్చి ఏంటంటే మేయవలసింది మేయకుండా ఇష్టం వచ్చింది మేత మేసి అజీర్ణము తెచ్చుకొని డైజెషన్ కాకుండా అవి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోని ఇండైజెషన్ ప్రాబ్లంతోని హాస్పిటలైజేషన్ అయిపోయి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే బాగుపడతాను అని కొన్ని గొర్రెలు ఆ మేత భూమికి వచ్చి భుజించిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి అంటే డైజెషన్ చేసుకోలేనటువంటి గొర్రెలు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో సేవకుడు లేకుంటే కాపరి మేత ఇస్తుంటే సమృద్ధిగా మేత మేసిన తర్వాత అది డైజెషన్ చేసుకోలేకపోతున్నాయి, జీర్ణించుకోలేక మా పాస్టర్ గారు ఫలానా వాక్యం నన్ను టార్గెట్ చేసి మాట్లాడాడు, ఫలానా వ్యక్తి నాకు ఇలాగ ఆ మాట నన్ను గుచ్చుకుంది, అది నా గురించే మాట్లాడాడు అంటే ఆ గొర్రె ఆ యొక్క మేత జీర్ణించుకోలేకపోతుంది. అంటే అది తనకు తాహతకు మించిన ఆహారం అయి ఉండొచ్చు, లేకుంటే బలిష్టమైన ఆహారం అయి ఉండొచ్చు, లేకుంటే తనకు సరిచేయుట కొరకై చెప్పబడిన వాక్యం అయి ఉండవచ్చు. కనుకనే కొన్ని గొర్రెలు అది డైజెషన్ చేసుకోలేకపోతున్నాయి. కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయంటే గొనుగుతూ ఉన్నాయి. అది ఎలాగా అంటే బెరీజు వేసుకుంటాయి. ఈరోజు పలానోళ్ళకి అది పడింది, పలానోళ్ళకి తగిలింది, పలానోళ్ళ కుటుంబాన్ని భలేగా పాస్టర్ గారు ఈరోజు మంచిగా పెట్టారు, మేత పెట్టాడు అని మాట్లాడుకొని బేరీజు వేసుకుంటారు. నాకు ఇంత వచ్చింది, వాళ్ళకి అంత వచ్చింది అని ఆలోచించేవారు ఉన్నారు. కొన్ని అసంతృప్తి కలిగిన గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అయ్యింది, మాకు కొద్దిగా తక్కువ అయ్యింది అనేవి ఉన్నాయి. కొంతమంది మేతకు వస్తాయి కానీ పక్కోళ్ళని తన్నుతూ ఉంటాయి. కొన్ని గొర్రెలు దాని బుద్ధి ఏంటంటే మేత మేస్తుంది కానీ మేత మేసిన తర్వాత కంట్రోల్గా ఉండకుండా ఇంకొకరిని తన్నుతూ ఉంటుంది. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ గొర్రెలకు ఉండేటటువంటి స్వభావం ఏంటంటే ఒకరి మీద తుమ్ముతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గొర్రెల మందల్ని మీరు చూడండి, అది తుమ్మినప్పుడు ముక్కంట ఒక రకమైనటువంటి పదార్థం బయటకు వస్తుంది. ఆ పదార్థము ఆ గొర్రె మీద పడినా కాపరి మీద పడినా అదొక క్యాన్సర్ పుండులాగా తయారవుతుంది. కొన్ని గొర్రెలు ఒకరి మీద తుమ్ముతూ ఉంటాయి, ఒకరి మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాయి. కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి అంటే మేతకు వస్తాయి కానీ మేత చేయదు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను అది చేసుంటే బాగున్ను, ఇది చేసుంటే బాగున్ను అని ఆలోచన చేసేటటువంటి రకాలైన గొర్రెలు ఉన్నాయి. ఇలాగా కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయంటే డైజెషన్ చేసుకోలేక హాస్పిటలైజేషన్ అయిపోయినటువంటి గొర్రెలను మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి గొర్రెకి ఏం చేయాలంటే కొత్త కొత్త రుచికరమైనటువంటి ఆహారం అవసరం ఉంటుంది. అందుకే పాస్టర్లు ఏం చేస్తారంటే కొత్త కొత్త సందర్భాన్ని బట్టి పండగల్ని బట్టి కొంతమంది స్పీకర్స్ని పిలిపించి కొత్త కొత్త వంటకాలని తినిపిస్తే కొంతమంది ఏం చేస్తారంటే బాగుంటాయి. మాలాంటి వాళ్ళు ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా పెట్టే ఆహారం ఎలాగ ఉంటుందంటే ఈ టేస్ట్ అంత బాగులే, నార్మల్గా ఉంది, ఈరోజు ఏంటో కానీ బాగా మార్చిన అన్నం పెట్టారు,
కూర కొద్దిగా తాలింపు సరిగా జరగలేదు, బాగా కఠినంగా ఉంది, నా గుచ్చుకున్నట్టు ఉంది, గాయపరిచినట్టు ఉంది. కానీ నాకు తెలిసింది ఏంటంటే మన పాస్టర్ గారికే లేకుంటే మన కాపరికే ఏ గొర్రెకు ఏ తిండి పెట్టాలో ఆయనకే తెలుస్తుంది. అది చెప్పండి. మేమొచ్చి జనరల్గా బిర్యానీ లాంటిది పెట్టేసి వెళ్ళిపోతాం, కానీ ఏ గొర్రెకి ఏ మేత పెట్టాలి అనేది కేవలం పాస్టర్ గారికే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు జనరల్గా. ఎందుకంటే ఆ గొర్రెకి కాపరికి ఎప్పుడు రిలేషన్షిప్ ఉంటుంది కనుక వారిని ఏ దారిలో పెట్టాలి, ఎలా చెప్పాలి అనేది సేవకుడికి కాపరికి మాత్రమే తెలుస్తూ ఉంది. అందుకే నేను అంటాను, నేడు దినాల్లో ఈ కాపర్లు కూడా, దయచేసి మన కాపరి గురించి నేను మాట్లాడట్లే, కొంతమంది కాపర్లు రెడీమేడ్ ఫుడ్ని తీసుకొచ్చి పెడుతున్నారు, కొంతమంది ఫాస్ట్ ఫుడ్ని తెచ్చి పెడుతున్నారు, కొంతమంది జంక్ ఫుడ్ని తీసుకొచ్చి పెడుతున్నారు. ఎక్కడో దొరికిన ఫుడ్ని తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో వినేసి ఉంటారు, ఎక్కడో చెప్పింది తినేసి ఉంటారు. మళ్ళీ మనం చెప్పేటప్పుడు ఎవరో చెప్పారు, చెప్పిందే పాస్టర్ గారు మళ్ళీ మనకు బోధిస్తున్నారు. ఇవన్నీ జంక్ ఫుడ్ అంటారు దీనికి. దానివల్ల ఆరోగ్యం కాదు కానీ సమస్యలు ఎక్కువ అవుతాయి. సరిగా ప్రిపరేషన్ లేకుండా, సరిగా ఏర్పాటు లేకుండా ఆ మేత భూమికి మనం వెళ్ళేసరికి పచ్చిక బయళ్ళు మృదువుగా ఉండాలి, తినడానికి ఆహారము చాలా చక్కగా ఉండాలి. అయితే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలీలకు 5 స్థలాల్లో మేత భూములు ఉండేవి. మొదటిది మనం చదివిన లేఖన భాగంలో కర్మేలు అని చెప్పబడింది. కర్మేలు అనే మనం చూసినప్పుడు ఈ కర్మేలు అనేటటువంటిది బృందావనము లాంటిది. ఇక్కడ మధ్యధరా సముద్రానికి సమీపములో ఉంది. ఇది సారవంతమైన నేల, సమృద్ధిగా కూరగాయలు పండేటటువంటి అందమైన ప్రదేశం. ఈ యొక్క కర్మేలు అనగా దీని అర్థం ఏంటంటే ఫలభరితము అని అర్థము. ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా వినండి. మేత భూమికి మనం వచ్చినప్పుడు, మేత మనం మేసిన తర్వాత మనం ఎలా ఉండాలంట? ఫలభరితమైన క్రైస్తవులుగా బ్రతకాలి. నీ జీవితంలో ఫలము లేదు అంటే, నువ్వు ఫలించట్లేదు అంటే, దేవుని కొరకై ఫలాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పనిలో, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములో ఫలాలు కనబడట్లేదు అంటే నీవు మేత భూమికి వస్తున్నావు, తినేసి పోతున్నావు, కానీ నీ జీవితము, నీకు ఫలము లేదు, సంఘానికి నీ వల్ల ఫలము లేదు. ఫలభరితమైనటువంటి నేలగా దేవుడు ఉండాలనే మేత భూమికి తీసుకొని వచ్చి ప్రతి వారములో మధ్య ఇలాగా ఆయన మేతను మేయిస్తూ ఉన్నాడు. మేత మనకు దేవుని యొక్క వాక్యము, అది మనకు క్రమముగా బోధించబడుతూ ఉంది. అందుకే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించుదురు. అంటే ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే, మేత మేయడానికి వస్తున్నారు కానీ ఆయన యందు మీరు నిలిచి లేరు అని అర్థం. ఫలించటం లేదు అంటే మీరు ఏదో మందిరానికి వెళ్ళాలి, ఆదివారము కనుక వెళుతున్నాను అని వస్తున్నారు, కానీ ఫలించుట కొరకై మీరు రావట్లేదు. మీ జీవితంలో ఫలితము లేదు అంటే మీరు మేత మేస్తున్నారు కానీ దేనికి పనికిరానటువంటి విశ్వాస సహవాసములో ఎదుగుచున్నారు అని అర్థం. నన్ను క్షమించండి, కొన్ని పదాలు నేను కఠినంగా వాడుతున్నది ఏంటంటే, కొంతమంది ఎంత చేసినా ఏం ఫలితం లేదండి, పిల్లల గురించి ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు, మేము ఎన్ని కార్యాలు చేసినా సఫలత మా కుటుంబాల్లో కనబడట్లేదు అంటే మీరు భుజించిన ఆ వాక్యాన్ని అన్వయించుకోవట్లేదు, వాక్యానుసారముగా మీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవట్లేదు. ఇక్కడ వాక్యము బోధించబడిన ఈ వాక్యము పాస్టర్ గారిది కాదు, లేకుంటే బోధిస్తున్న ఇప్పుడు నాది కాదు, మన అందరిది. పాస్టర్ గారికి ఎలా వర్తిస్తుందో నాకు అలానే వర్తిస్తుంది, నాకు ఎలా వర్తించిందో కూర్చొని వింటున్న మీకు అంతే వర్తిస్తుంది. వాక్యం అందరికీ సమానం. అయితే అది మనము అన్వయించుకోవాలి, దానిలో మనము నిలిచి ఉంటే. అందుకే నేను అంటాను, వాక్యాన్ని మీరు ప్రార్థనలో పెట్టేటప్పుడు జనరల్గా ప్రేయర్ చేయకండి. ప్రార్థన చేసినప్పుడు వాక్యము, ప్రార్థనలో వాక్యాన్ని కోట్ చేసి ప్రార్థన చేయండి. ఆ వాక్యము నీలో ఉంది కనుక అది బయటకు వచ్చింది అని అర్థం ఉంటుంది. కొంతమంది
జనరల్గా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, జనరల్ మెడిసిన్ ఇస్తే బాగా అయితే అవుతావు, లేకుంటే లేదు, దట్స్ ఆల్. నువ్వు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళావనుకో, నీ రోగానికి తగిన స్పెషలిస్ట్ ఆయన, దాన్ని బట్టి ఆయన మెడిసిన్ రాసి ఇస్తాడు. కొన్ని పర్యాయాలు అనారోగ్యం కలిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా, ప్రభువా గంట గాబ్రియల్ గారిని, తన భార్యని, పిల్లల్ని దీవించు ప్రభువా, అది జనరల్ మెడిసిన్ అది. కానీ ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని బట్టి వాక్యాన్ని కోట్ చేసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు గుండె సమస్యతో ఉన్నారనుకోండి, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు కాదురయ్యా, పలానా దగ్గర రాసుంది, ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్న కుటుంబాన్ని స్వస్థపరచు అని వాక్యాన్ని కోట్ చేయాలి. ఈ రక్తస్రావ రోగమో, లేకుంటే ఇంకా జలధర రోగమో, లేకుంటే ఇంకేదైనా బైబిల్ని కోట్ చేసి మాట్లాడితే అది స్పెషలైజేషన్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? జనరల్ ప్రేయరే. అందుకే ఫలితాలు కనబడట్లేదు. వాక్యం నేర్చుకుంటున్నాం, వింటున్నాం, మన నోటంట వచ్చే మాటలు కూడా దేవుని వాక్యమే అయి ఉండాలి. అల్లు చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రార్థన చేసినప్పుడు కూడా కొంతమందికి ఊత పదం ఉంటుంది. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఒక ఊత పదం ఉంటుంది. మీరు చూడండి, కొంతమందికి ప్రార్థన స్టార్ట్ చేస్తే దాంతోనే స్టార్ట్ చేస్తారు, ఇంకా వేరే పదం వాళ్ళ నోట అంట రాదు. అంటే వాళ్ళు ఏం అయి ఉన్నారు? జనరల్గా దాంట్లోనే ఎదుగుతూ ఉన్నారు, ఇంకా కొత్త పదం వాళ్ళ దగ్గర లేదు. దే ఆర్ నాట్ యూజింగ్ ద న్యూ వర్డ్స్, న్యూ స్క్రిప్చర్స్, ఏది కూడా దేవుని వాక్యము వారు ఉపయోగించట్లేదు. నేను అనేది, ఆయన యందు నిలిచి ఉండేవారు రకరకాలుగా ఫలిస్తారు. ఇక్కడ మీరు గమనించినప్పుడు కర్మేలులో ఉండేటటువంటి వారు బహుగా ఫలించేటటువంటి వారు, ఫలభరితమైన మేత వారి జీవితాల్లో జరుగుతుంది అని అర్థం. రెండవది మీరు గమనించినప్పుడు బాషాను అని రాశాడు. వారికి మేత భూమి బాషానులో ఉండేది. ఈ బాషానులో మీరు గమనించినప్పుడు 22వ కీర్తనలో బాషానులో ఉన్న వృషభములు అని రాశాడు. బాషానులో ఉన్న వృషభాలు గురించి మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 14వ వచనాన్ని కానీ మనం గమనించినప్పుడు, బాషానులో పెరిగినటువంటి ఎడ్లు కానీ వృషభాలు కానీ అది పచ్చిక బయళ్ళు తిన్న తర్వాత అనంట అది ఎలాగుంటాయంటే బలిష్టము కలిగి ఉంటాయంట, బలము కలిగి ఉంటాయి. కనుక బాషానులో పెరిగిన ఆ పశువులంట ఆ బలులు అర్పించడానికి కానీ, దాని యొక్క మాంసము కానీ, దాని చర్మము కానీ చాలా ఖరీదైనవి ఆ దినాల్లో. కనుక బాషాను పశువులు అనగా చాలా వాల్యుబుల్గా గుర్తించేవారు. నేటి దినాల్లో మీరు చూడండి, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు గిత్తలు అంటారు, విన్నారా? ఒంగోలు గిత్తలు చాలా కాస్ట్లీ ఉంటాయి అని మాట్లాడతారు. ఎందుకంటే అది కాంపిటీషన్కి కానీ, లేకుంటే దుక్కి దున్నడానికి కానీ, లేకుంటే పాలివ్వడానికి కానీ అక్కడ ఉండేటటువంటి పశువులు అంటే పచ్చిక బయళ్ళు బాగా దొరికినటువంటి స్థలాలు కనుక అలాగా ఇశ్రాయేలులకి బాషాను కూడా ఆ దినాల్లో అలాగుండేది. కనుక బాషాను వృషభాలు అంటే అంత బలిష్టమైనటువంటి వాటిని మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిష్టమైనటువంటి ఆ యొక్క గొర్రెలు కానీ పశువులు కానీ బాషానులో మేసినటువంటిది ఏంటంటే, ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకత వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఎలాంటి దాడి జరిగినా దాన్ని తట్టుకోగలిగిన శక్తి బాషాను వృషభాలకి ఆ దినాల్లో ఉండేది. ఎందుకంటే బాషానులో మేత మేసి అవి బలంగా ఉండేవంట. ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని నేను అడుగుతూ ఉన్నాను, ప్రియ సంఘం, చిన్న సమస్య వచ్చి సొమ్మసిల్లిపోకుండా వాక్యములో ఎదిగి బలిష్టమైన సంఘముగా నువ్వు ఉన్నావు అంటే, బలిష్టమైన విశ్వాసిగా ఉన్నావు అంటే, దేవుని వాక్యము నిన్ను ఎన్నడూ కూడా దూరము చెయ్యదు. వాక్యము నిన్ను నిలబెడుతుంది, వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను విశ్వాసములో పెంచుతుంది. నీవు సమస్య వస్తుంది, శోధన వస్తుంది, ఎదుర్కోగలిగేటటువంటి సత్తా, ధైర్యము వాక్యము ద్వారాగానే క్రైస్తవులకి ఉంది. ప్రియమైన వారలారా, నేడు దినాల్లో మీరు చూస్తే ఎక్కడ మీరు చూడండి, మణిపూర్ రాష్ట్రంలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, పంజాబ్లో కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా రాష్ట్రంలో కానీ, ఎక్కడెక్కడ మన రాష్ట్రాల్లో కానీ అపవాది
మనల్ని దాడి చేసి సంఘం లేకుండా, కాపరి లేకుండా విశ్వాసాల్ని చెదరగొట్టాలని ఛత్తీస్గఢ్లో ఎలాంటి తీసుకొచ్చారంటే, బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళకూడదు, ఆదివారం మాత్రమే నువ్వు గుడిలో కనిపించాలి, నీ ఇంటిలో క్రైస్తవ పాటలు పెట్టడానికి వీల్లేదు, బైబిల్ పట్టి కనబడకూడదు, క్రైస్తవుణ్ణి అని ఇంకొక వ్యక్తికి ఎదురెదురుగా కనబడగానే నీ సాక్ష్యం చెప్పకూడదు, ఆదివారము వాళ్ళు పెట్టిన టైంకి వెళ్ళాలి, వినేసి మళ్ళీ ఇంటికి వచ్చి సైలెంట్గా ఉండాలి, నీ సర్టిఫికెట్లో అందులో ఇంకేమీ రాయడానికి వీల్లేదు. ఇలాంటి నియమాలు పెట్టి అపవాది విశ్వాసాన్ని తృచ్ఛపరిచి, కించపరిచి, బలిష్టముగా బలముగా ఎదగకుండా రకరకాల పన్నగాలు నేడు దినాల్లో జరుగుతూ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, దేవుని యొక్క మహాకృప మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు లేవు. నీవే కానీ వాక్యములో బలిష్టంగా ఉంటే అలాంటి పరిస్థితులు కానీ వచ్చినా ధైర్యంగా నిలబడగలవు. అది లేదు అనుకో, చెదిరిపోతావు, భయపడిపోతావు, ఇంకా ఇదే మంచిది అని వెళ్ళకుండా ఉండిపోతారు. కొన్ని పర్యాలు ఈ ఆన్లైన్లో వేసేటప్పుడు మేము అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాం ఈ చర్చిలో జరిగిన ఆన్లైన్ ప్రోగ్రామ్ని. అయితే నేను అనేది, మేము దూరంలో ఉన్నాం కాబట్టి ఆన్లైన్ ఫాలో అవుతున్నాం, కానీ దగ్గరలో ఉన్నవారు ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వద్దు. మనము 9 o'clockకి అంటే 8:30 అన్నప్పుడు 8:30కి ఉండగలగాలి. మనం ఏం చేస్తున్నామంటే, ఆన్లైన్లో వస్తుంది కదా, ఇంక మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? సహవాసము లేకపోతే బలహీనమైపోతావు. దేవుని మందిరానికి నువ్వు రాకపోతే, నీ సహవాసము దేవునిలో ఉండకపోతే నీవేమవుతావు? బాసానులో పెరిగిన వృషభాల్లాగా, లేకుంటే గొర్రెల మందలాగా నువ్వు పెరగవు, నీ ఉపయోగకరంగా ఉండవు. ఆన్లైన్ మీద డిపెండ్ అయితే ఇది స్క్రీన్లో చూసినటువంటి విశ్వాసంలాగానే నీ బతుకంతా స్క్రీనే అయిపోద్ది. టచ్ చేస్తే ఉంటావు, లేకుంటే ఎగిరిపోతావు. చాలామంది దాని మీద డిపెండ్ అయ్యి ఆన్లైన్లో వస్తుంది కనుక వెళ్ళకపోయినా పర్వాలేదు, అవకాశము లేకపోతే వాళ్ళ కొరకే స్క్రీన్లో వేయబడింది, అంతేగాని అవకాశం ఉన్న వారి కొరకే స్క్రీన్లో వేయట్లేదు. చాలామంది అలాగై తప్పించుకునేటటువంటి వారిని నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ బాషానులో కూడా బలమైన ఆహారం ఇచ్చేవారు. కొన్ని సంఘాల్లో, నన్ను క్షమించండి, ఎప్పుడు చూసినా పొట్టి జక్కయ్య, సమరయ్య స్త్రీ, చిన్న కుమారుడు కథ, అబ్రహాము, ఇసాకు, యాకోబు, దావీదు, ఇవే చెబుతూ ఉంటే, అంటే ఎవరికి ఏ మేత ఇయ్యాలో ఆ మేత ఇయ్యాల. ట్రెండ్ చేంజ్ అవుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా, జనాలు మనకంటే ముందు యూట్యూబ్లో వినేస్తున్నా, కాకపోతే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత, గ్రోగ్ వచ్చిన తర్వాత నువ్వు ఏ మెసేజ్ కొట్టినా వచ్చేస్తూ ఉంది డౌన్లోడ్ అయ్యి. చాలామంది దాని మీద డిపెండ్ అయిపోయి జనరల్ మెసేజ్లు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆ గొర్రెలకి తృప్తి అనిపించట్లే. అరే, ఎక్కడ మంచిగా బలిష్టమైన ఆహారం దొరుకుతుందో అక్కడికి తీసుకురావాలి. నేను ఒక చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు యవనస్తులు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే వాళ్ళని టార్గెట్ చేసి తిడుతూనే ఉన్నాడు. ఆ యవనస్తుల్ని టార్గెట్ చేసుకొని, మీరు అలాగా ఇలాగా, మీరు వేసుకున్న బట్టలు బాగలేదు, మీ జుట్టు బాగలేదు, మీది అది బాగలేదు. నేను అనేది, వాక్యంలో జుట్టు బాగలేదు, నీ బట్టలు బాగలేదని ఎక్కడ మాట్లాడడానికి కదా, ఆదరించి ఆకట్టుకునేటట్టుగా మేత పెట్టాలి. వాళ్ళకి అవసరమైన మేత ఏంటో ఆ మేత పెట్టాలి. నేటి దినాల్లో వచ్చిన వాళ్ళని తిడతారు, రాని వాళ్ళకి తిట్టాలి, కానీ వచ్చిన వాళ్ళకి తిడతా లాభం ఏముంది? వాళ్ళు ఎలాగా వచ్చారు. కొన్ని పర్యాలు ఏంటంటే, బలిష్టమైన ఆహారము, ఎవరికి ఏ ఆహారం కావాలో ఆ ఆహారము మేత భూమిలో ఆ దినాల్లో దొరికేటటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎఫ్రాయిము ఇశ్రాయేలీలకు కేంద్రమైనటువంటి ప్రాంతము, స్వాస్థ్యము లేక ఆశీర్వాదకరమైనటువంటి స్థలము. ఇది అర్థం ఏంటి? ఎఫ్రాయిములో, మేత భూమిలో ఇచ్చిన ఆహారం ఏంటంటే రెట్టింపు ఆశీర్వాదం, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్, మల్టిప్లైడ్ బ్లెస్సింగ్స్. ఇందులో మీరు గమనించినప్పుడు ఎఫ్రాయిము మేత భూమిలో వారు ఏం చేసేవారంట, ఆ మేత మేసిన తర్వాత ఎఫ్రాయిము గొర్రెల్ని కొనడానికి ఎక్కువ ఇష్టపడేవారు. ఎందుకంటే అన్ని గొర్రెలు 1-2 ఈనితే
ఎఫ్రాయిము గొర్రెలు మాత్రం 7-8 ఈనేవంట. కనుక ఎఫ్రాయిముకి వెళ్ళి ఎఫ్రాయిము గొర్రెల్ని కొనుక్కొని తీసుకొచ్చేవారంట. అంటే రెట్టింపు ఆశీర్వాదము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన మనము మన లైఫ్లో రెట్టింపు ఆశీర్వాదాలకు అర్హులము. మేత మేస్తున్నాము. లాగోస్ గాస్పల్ చర్చ్లో మనము మేత మేసిన తర్వాత మనం ఎలా ఉండాలంటే రెట్టింపు ఆశీర్వాదాలకు నిలయమైన వారముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము గొర్రెలు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చేవంట. బాసాను గొర్రెలేమో బలమైనవి, ఎఫ్రాయిము గొర్రెలేమో రెట్టింపు ఆశీర్వాదాల కొరకై అది ఏర్పాటు చేయబడినటువంటిది. కనుక నేను అంటాను, ఇక్కడ మనము ఉండినటువంటి మనము మన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాల కొరకై పిలువబడినటువంటి వారం. ఉన్న దాంతో తృప్తి చెందకండి. కలిగిన దానితో చాలే అనుకునే రకము కాదు. మనం ఎలాగంటే రెట్టింపు, ఇంకా ఇంకా దేవుని కొరకై ఇంకా నేను చెయ్యాలి, ఇంకా దేవుని కొరకై నిలబడాలి, దేవుని కొరకై రెట్టింపు ఆశీర్వాదం నేను పొందుకొని సంఘాన్ని అభివృద్ధి పరచాలి. ఇది మనము కలిగి ఉండేటటువంటి మంచి ఆలోచన. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 12,000 మంది, 5,000 మంది కానీ 12,000 మంది, సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే 12,000 మంది భుజించగా 12 గంపలు మిగిలే. దట్ ఈస్ రెట్టింపు. రెట్టింపు ఆశీర్వాదం యేసయ్య చేతుకు వచ్చిన తర్వాత అది రెట్టింపు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. విధవరాలి ఇంట్లో నూనె పొంగి పొరినటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. నేను అంటాను, మనము జాయిన్ అయినప్పుడు ఏ జాబ్ అయినా, ఏ వర్క్ అయినా, ఏ పని అయినా ఇచ్చింది ఇచ్చినంతే ఉండదు. ఒక ఇయరో 2 ఇయరో 3 ఇయర్ అయిన తర్వాత దాన్ని మరికొద్దిగా పెరుగుతూ ఉంది, మరికొద్దిగా రెట్టింపు అవుతుంది. దేవుని యొక్క సంఘానికి వచ్చిన తర్వాత నీకు పాటలు రావట్లేదు అంటే పాటలు నేర్చుకోవాలి, మ్యూజిక్ రావట్లేదు అంటే మ్యూజిక్ నేర్చుకోవాలి, ప్రార్థన రావట్లేదు అంటే ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం సువార్త చెప్పడం చేత కావట్లేదని చెయ్యాలి. ఒకవేళ ఇవన్నీ మాకు చేత కాదు అంటే దేవుని పరిచర్యకు ఇచ్చే వాటిలోనైనా నీవు రెట్టింపు చేస్తే నీ వలన పరిచర్య జరిగితే రెట్టింపు ఆశీర్వాదాలు నువ్వు చేసినట్టుగా ఉంటుంది. దేవుని పరిచర్యకు చేయూతనందించవు, దేవుని సేవ చెయ్యవు అంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఎక్కడ కనబడతాయి? దేవుని మందిరానికి వస్తున్నాము, వచ్చిన వ్యక్తి ఎలాగైతే విశ్వాసములోకి వచ్చి 5 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయినా నీ జీవితంలో రెట్టింపు ఆధ్యాత్మిక మేలు కనబడట్లేదు అంటే మేత మేస్తున్నావే కానీ ఎందుకు నువ్వు ఫలించట్లేదు, ఎందుకు రెట్టింపు ఆశీర్వాదాలు కలగట్లేదు? ఎఫ్రాయిము మందల్లాగా నీవెందుకు అనేకులకు దీవెనకరమైనదిగా ఉండట్లేదు? ఎఫ్రాయిము గొర్రెలు ఈనేటప్పుడు అంట 7-8 ఎట్ ఏ టైం ఈనేవంట. కనుక ఆ దినాల్లో ఎఫ్రాయిము గొర్రెలకి డిమాండ్ ఉండేది. నేను అంటాను, ఎక్కడ కాంపిటీషన్ జరిగినా మన సంఘంలో ఉండి మీరు కాంపిటీషన్కి, క్విజ్ కాంపిటీషనో, సింగింగ్ కాంపిటీషనో, ఇంకా ఏది పెట్టినా వెళ్ళిన వెంటనే ఫలానా లోగోస్ గాస్పల్ చర్చ్ వాళ్ళు వచ్చారంటే మనకు అవార్డు రాదులేండి, రాలే కొట్టుకుపోతారు అన్నంటే రెట్టింపు రావాలా? అల్లి చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నేను అనేది ఏది చెప్పినా, ఏది తీసినా, కొంతమంది నన్ను క్షమించండి, 10 సంవత్సరాల నుండి సంఘంలోకి వస్తారు కానీ మత్తయి సువార్త అంటే పాత నిబంధనలో వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. కొంతమంది జకర్యా గ్రంథం అంటే కొత్త నిబంధనలో జక్కయ్య ఉన్నాడు కదా, అదయ్యి ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. నేను అనేది రెట్టింపు ఆశీర్వాదం అంటే ఏ వారము ఏది బోధించబడుతుందో దాన్ని అన్వయించుకొని జీవితాన్ని సరిచేసుకోవటానికి మనము ఇష్టపడిన వారముగా ఈ యొక్క మేత భూమిలోకి మనం వెళ్ళగలగాలి. ఆత్మ ఫలములతో రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాలి. 4వది గిలాదు. 4వది గిలాదు అన్నాడు. ఇచ్చట గుగ్గిలం ఔషధం ఎక్కువగా లభించినటువంటి ప్రాంతము. అంటే గిలాదు అనగా సాక్ష్యము అని అర్థం. వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ టెస్టిమనీ.
ఇన్ ద సొసైటీ. సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి. ఈ యొక్క పామ్ సండే రోజు మన పాస్టర్ గారు సంఘం అంతటిని తీసుకెళ్ళి ఈ దారి గుండా వెళ్ళిన వీడియో మేము చూసినాం. పాటలు పాడుకుంటూ సాక్ష్యంగా నిలబడ. కొన్ని సంఘాలు బయటికి రావు, భయము, క్రైస్తవులని పోల్చేస్తారేమో, రిజర్వేషన్లు తీస్తారేమో, ఆధార్ కార్డు రేషన్ కార్డులో రాసేస్తారేమో, భయము. నేను అనేది, దేవుని కొరకు ఈ లోకంలో సాక్ష్యంగా ఉండకపోతే ఏదో మాకు అయిపోతుందని భయపడితే దేవుని కొరకు స్ట్రాంగ్గా నిలబడగలమా? ఏమి కాదు. దేవుని కొరకు రోషము కలిగి మనం నిలబడితే రోషము కలిగిన దేవుడు మన కొరకు నిలబడతాడు. హల్లెలూయా. మనము దేవుని పక్షంగా నిలబడితే మన పక్షంగా దేవుడు నిలబడతాడు. గొలియాతు దగ్గరికి యుద్ధానికి దావీదు వెళ్ళినప్పుడు దేవుని పక్షంగా వెళ్ళాడు. దేవుడు విజయాన్ని ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చాడు. మనం భయపడిపోయి సాక్ష్యముగా ఉండకుండా, నేను అంటున్నాను, కీడు కలిగించండి కాదు, లేకుంటే హాని చేయండి కాదు, సమాజానికి నష్టపరచకండి, కానీ దేవుని కొరకు మీరు నిలబడితే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఇక్కడ గిలాదు గుగ్గిలానికి ప్రసిద్ధి ఔషధం పొందుకున్న తర్వాత అంట ఆ గొర్రెలు సాక్షార్థమై అది నిలబడేదంట. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు కుటుంబ సమస్యలు తీరినా, నిరుద్యోగ సమస్య తీరినా, సంతానలేమి తీరినా, ఆర్థిక ఇబ్బందులు తీరిపోయినా మనము ఎక్కడ నిలబడినా సాక్ష్యం చెప్పగలగాలి. ధైర్యంగా నిలబడి దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అని అన్యుల ముందు నిలబడి సాక్ష్యము చెప్పగలగాలి. సాక్ష్యము చెప్పడానికి నన్ను క్షమించండి, నేను అన్నవరం ఒక చర్చికి వెళ్ళాను, బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి. పెద్ద చర్చియే, కానీ ఒక ఆమె సాక్ష్యానికి టైం ఇస్తే వచ్చి సాక్ష్యం ఏమని చెప్తుండంటే, ఆ దినాల్లో మా వీధికి రేషన్ బియ్యం వచ్చిందండి, ఆ రేషన్ బియ్యం వ్యాన్ వచ్చేసింది, ఆ రేషన్ కార్డు ఎక్కడ పెట్టారో కనబడలేదు, మా ఆయనకి ఫోన్ చేస్తే నాకు తెలియదు అన్నాడు, మా అబ్బాయికి ఫోన్ చేస్తే కాలేజీకి వెళ్ళిపోయాడు, ఇంట్లో అందరికి వెతికాను ఏం దొరకలేదు, చివరికి ఇటు అటు వెతికి అన్ని దులుపుతున్నప్పుడు బైబిల్ మీద ఉండేదండి, దేవునికి స్తోత్రం అండి, రేషన్ కార్డు దొరికింది. ఇదా సాక్ష్యము? నీవు ఎక్కడో పెట్టావో అది దొరికింది అంతే. సాక్ష్యం అనేది రేషన్ కార్డు పోయింది దొరికింది, పాలు ఇవ్వకపోయిన గేదె పాలు ఇచ్చింది, ఇది కాదు సాక్ష్యాలు మనం చెప్పేది. చాలామంది చెప్పేటటువంటి సాక్ష్యాలు ఇలాగే ఉంటాయి. కొంతమంది, నన్ను క్షమించండి, డిసెంబర్ 31వ తారీఖునే నోరు తెరుస్తారు. ఆ రోజు ఏడ్చి సాక్ష్యాలు చెప్తారు, ఎందుకంటే హోల్ నైట్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి. ప్రామిస్ కార్డు తీసుకోవాలి కనుక ఆ రోజు వచ్చి ఏడ్చింది సగము, సాక్ష్యం సగము. ఒరిజినల్గా చెప్పడం కూడా చేత కాకుండా వస్తారు. నేను అనేది ఏంటంటే, సాక్ష్యం అనేది ఎలా ఉండాలంటే, ఈ లోకములో ఎవరు నీలాంటి నాలాంటి సాక్ష్యము అనుభవించి ఉండకూడదు. అల్లి చెప్పండి. అలాంటి సాక్ష్యము కొరకై నువ్వేం చేయాలంటే, మేత భూమిలో మేతను బట్టి నువ్వు సిద్ధపడితే దేవుడు అలాంటి సాక్ష్యాల్ని మన కుటుంబాల్లో ఇస్తాడు. ఈ సమయంలో నేను చెబుతున్నాను, మా మిస్సెస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫిబ్రవరి నెల 11వ తారీఖున డయాగ్నోస్ అయింది. అంటే ఫిబ్రవరి 11న కొద్దిగా ఏదో నాకు ఇదిగా ఉంది, హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్ని రిపోర్ట్లు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత 14th ఫిబ్రవరి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ అని డిక్లేర్ చేశారు. మాకింకా దిక్కు లేదు, తెలిసిన వాళ్ళు లేరు, హాస్పిటల్ తెలియదు, కొత్తగా వెళ్ళున్నాం, భాష రాదు, మనుషులు తెలియదు, హాస్పిటల్ తెలియదు, ఏమీ తెలియదు. వెళ్ళాం, చెప్పారు, అది తీసుకొచ్చాం, మంచం మీద పెట్టాము. చెప్తే మీరు నమ్మరు, భార్యాభర్తలు కంటిన్యూగా 2 hours ఏడ్చాం, ప్రార్థన కూడా చేయలేదు. ఆ పదం మేము ఎప్పుడు వినలేదు మా లైఫ్లో. వాళ్ళ అమ్మ నాన్నకు కానీ మా ఇంట్లో కానీ అలాంటిది ఏమీ లేదు. నేను అప్పుడప్పుడు ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సిక్ అవుతాను, జలుబు జ్వరాలు అవుతాయి నాకు, కానీ ఆమె ఎప్పుడు కూడా ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకునేది కూడా ఎరగదు. కానీ అది వచ్చిన తర్వాత ఏమి చేయాలో తెలియక కంటిన్యూ 3-4 days ఏడుతూనే ఉన్నాం. తెచ్చి మాత్రము బాగా, దాంతోపాటు మా ఆవిడ కొన్ని సెంటిమెంట్ వేసింది, క్యాన్సర్ వచ్చింది, ఈసారి నేను చచ్చిపోతాను,
పెళ్ళైన ఈడికొచ్చిన పిల్లలు ఉన్నారు, నువ్వు బాధ్యత తీసుకోవాలి అని ఆమె ఇంకా ఏదేదో చెప్పేస్తుంటే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయాలి ఆలోచన చేశాం, ప్రార్థన చేశాం. వాక్యాన్ని అంతా సేవకులుగా మేము ధైర్యంగా ఉండకపోతే ఏమవుతుంది? బాగా రిపీట్ చేసిన తర్వాత ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాం. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, మీరు పాస్టర్ ఫెలోషిప్లో మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఒక హాస్పిటల్ ఉంది, అందులో మనకు కొంత కన్సిడర్ చేస్తారు, మీరు అక్కడ కన్సల్ట్ చేయొచ్చు అన్నారు. సరే అని ఆ పాస్టర్ గారిని పట్టుకొని ఒక దగ్గర పాస్టర్ ఫెలోషిప్లో కలిశాను. అది మొత్తం అయిన తర్వాత ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 18 lakhs ఎక్స్పెన్స్ అని చెప్పారు. 18 లక్షలు దీనికి ఖర్చు అవుతుందని. కిమోస్ అవ్వాలి, రేడియేషన్ అవ్వాలి, సర్జరీ అవ్వాలి, టెస్టులు అవ్వాలి, తర్వాత బూస్టర్స్ అవ్వాలి అని ఇవన్నీ రాసి టోటల్గా 18 lakhs అవుతుంది అన్నారు. పిల్లలేమో ఇప్పుడే దారిలోకి వచ్చారు, మేమేమో సేవ చేయాలని వెళ్ళాం. ఈ పరిస్థితి మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి రూతు వాళ్ళ కథలాగా అయిపోద్దేమో మా బతుకన్నట్టుగా భయపడ్డాం. అంత అయ్యింది. ప్రార్థన చేశాం, దేవా నీవు తప్ప మాకు ఇంకెవరు లేదని ఏడ్చాము, ప్రార్థన చేశాం. ఏదైతే అయ్యిందని దాంట్లో ఎంటర్ అయిన తర్వాత 6 కిమోలు అయిపోయినాయి. కిమో అయిన తర్వాత రేడియేషన్ కోసం టెస్ట్కు పంపిస్తామా, రేడియేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదన్నారు. రేడియేషన్ కోసం వెళ్తే ఆ డాక్టర్ గారు చూసి అన్నారు, నీవు ఆల్ రైట్ అయిపోయావు, నీ దగ్గర క్యాన్సర్ అనేది ఎక్కడ స్ప్రెడ్ కాలేదు, ఇనీషియల్ స్టేజ్లో ఉంది కనుక మరి నువ్వు ఏ హాస్పిటల్కి రేడియేషన్కి వెళ్ళనవసరం లేదు అని చెప్పారు. అయితే మాకు డౌట్ వచ్చి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత 2-3 years తర్వాత రిపీట్ అవుతుంది అని ఎవరో చెప్పారు. ఎందుకులే అని సర్జరీ చేసామంటే ఆ ఆర్గన్ని సర్జరీ చేసి తీస్తారు. తీసిన తర్వాత ఇప్పుడు ఆమె బూస్టర్స్ తీసుకుంటుంది. అయితే బూస్టర్స్ 11-21 రోజుకు ఒకటి తీసుకోవాలి. అది ఫిబ్రవరి నెల 1st weekతో క్లోజ్ అవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ చర్చికి నేను తీసుకొస్తాను, ఆమె సాక్ష్యం చెప్పాలి. అయితే ఇప్పుడు ఆమెకు దేవుడు ఇచ్చిన భారం ఏంటి అంటే, ఇలాంటి పేషెంట్స్ ప్రతి స్త్రీ నేటి దినాల్లో 10 మందిలో ఒకరు ఎఫెక్ట్ అయి ఉన్నారు. చాలా భయంకరంగా ఎక్కువగా లేడీస్కి ఇది అటాక్ అవుతూ ఉంది. ఎందుకంటే మనం వాడే ప్లాస్టిక్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, తిండిని బట్టి, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారాన్ని బట్టి కొంతమంది పురుషులు వేడివే తింటారు, కానీ స్త్రీలు ఏం చేస్తారు, పిల్లలు తినకుండా పెట్టినవన్నీ లోపల పెట్టి ఎందుకు లేదు పాడు చేయాలని మళ్ళీ తీసి తింటారు. దానివల్లనే ఇది వచ్చింది అని చెప్పారు డాక్టర్ మాకు. చాలా జాగ్రత్తగా ఉండండి అని. అయితే అది రాకుండా ప్రికాషన్గా 5 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపు వ్యాక్సిన్స్ ఉన్నాయంట. 6,000, 12,000, 18,000 గవర్నమెంట్ వారు ఫ్రీ కూడా ఇస్తున్నారట. కనుక నా ప్రియమైన సహోదరులకి నేను చెప్పేది, మేము దాన్ని ఫేస్ చేస్తున్నాం కనుక నేను చెప్తున్నాను, రాకముందే ఏమైనా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు, వేయించుకోవడం మంచిది వ్యాక్సిన్. నేను అనేది మా సాక్ష్యం ఏంటంటే, కన్నీరు కార్చాము, ఏడ్చాము, మొరపెట్టాము, దేవుడు మిరాకులస్గా క్యాన్సర్ వ్యాధి నుండి ఆమెను స్వస్థపరిచాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళి గిలాదు సాక్ష్యము, నేను అంటాను ఈ సంఘంలో కూడా ప్రేయర్ చేస్తున్నారని పాస్టర్ గారికి చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు, కానీ మా మిస్సెసే చెప్పినట్టుంది. ప్రేయర్ చేసిందా, అందులో చూసింది యూట్యూబ్లో ఆ యొక్క లైవ్ చూసి మన పేరు కూడా ఎత్తి ప్రార్థన చేస్తుంది సంఘము. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కనుకనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనేది ఆమె ధైర్యంగా నిలబడగలిగింది. నేను అనేది సాక్ష్యము జనాల్ని కదిలించే సాక్ష్యము కావాలి. మన జీవితంలో ఎన్నడూ అనుభవించని మిరాకల్స్ని మనం సాక్ష్యంగా చెప్పగలగాల. అంటే గిలాదులో దొరికే మేత సమృద్ధిగా తీసేవారికే అది కలుగుతుంది. చివరిగా నేను క్లోజ్ చేస్తాను. చివరికి ఒక్క మాట నేను చెప్పి క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. 65:10 యెషయా గ్రంథం 65:10లో ఇంకొకటి 5వది మేత భూమి, ఇంకొకటి 5వది ఏంటది, ఏమది, సారోను అని రాశాడు. సారోను అనగా ఖ్యాతిగాంచిన పచ్చిక బయలు కలిగిన స్థలము. ఇది సువాసననిచ్చేటటువంటి ఆహ్లాదకరమైన శాంతికరమైన జలముల యొద్ద ఉండేటటువంటి స్థలము. ఇది యొప్పే ప్రాంతంలో ఉన్నది. ఇది సువాసన వెదజల్లేటటువంటి ప్రాంతము. ఇక్కడ పచ్చిక బయళ్ళు ఎలాగుంటాయంట, సువాసననిస్తుంటాయంట. తిన్నిది తినాలి 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 అన్నట్టుగా ఈ ప్రాంతంలో ఉంటుందంట. కనుక నేను అంటాను,
మన యొక్క సాక్ష్యము సువాసన వెదజల్లేదిగా ఉండాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేత భూమి ఇశ్రాయేల్కి ఎక్కడెక్కడ ఉన్నాయి? కర్మేలు, బాషాను, ఎఫ్రాయిము, గిలాదు, షారోన్. ఇశ్రాయేలుకున్న మేత భూములు అవి. దేవుడు వారికి 5 స్థలాల్లో మేతలు ఇచ్చాడు, కానీ మనకు మాత్రము లాలాపేటలో లోగోస్ గాస్పల్ చర్చిలో మనకు మేత భూమిని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇది మనం మేసినప్పుడు మనము అధికముగా ఫలించాలి, సాక్ష్యము తెలియచేయాలి, శోధన వచ్చినా బలిష్టంగా నిలబడాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి ఈ మేత భూమిలో మేసిన గొర్రెల్లాంటి విశ్వాసము కలిగి ప్రభు కొరకు మనం జీవించాలి. దాని కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మేత భూమి 5 స్థలాల్లో ఇశ్రాయేలీయులకు ఉండేది, కానీ మనకు మాత్రము దేవుడు ఒకే ఒక స్థలంలో పెట్టాడు. వస్తున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతున్నామా? ఫలభరితముగా ఉన్నామా? సాక్ష్యముగా ఉన్నామా? మనము దేవుని కొరకు సువాసన వెదజల్లే సంఘముగా ఉన్నామా? ప్రభు కోరుతూ ఉన్నాడు. శ్రేష్టమైన దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలను మన జీవితాల్లో అన్వయించుకొని ప్రభు కొరకై జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తీర్మానము చేసుకుందాము. మేత లేని గొర్రెలు లోకములో చాలా ఉన్నవి. మేత దొరికే సమయంలోనే దాన్ని జాగ్రత్తగా మనము జీర్ణం చేసుకుందాం. అజీర్తితో వామిటింగ్స్ కాకుండానట్లు శ్రద్ధ వహిస్తాము. హృదయంలో భద్రం చేసుకుందాము. మరియమ్మ వలె నెమరు వేస్తాము. జీర్ణం చేసుకుని బలము పొందిన వారముగా గంతులు వేసే గొర్రెలముగా లేగ దూడలముగా ముందుకు సాగునట్లు దేవుని సహాయాన్ని కోరుకుందాము. కర్మేలు, బాషాను, ఎఫ్రాయిము, గిలాదు, షారోను ఇన్ని అనుభవాల గుండా గొర్రెలను నడిపించుట కొరకై దేవుడు ఇష్టపడుతూ ఉండగా, నీవు వింటున్న దానిని పెడచెవిన పెట్టక, దాన్ని అపార్థం చేసుకొనక, అజీర్తి చేసుకొనక, జీర్ణము చేసుకున్న వారమై బలము పొంది ముందుకు సాగగలిగితే మనకది మేలని వాక్యము బోధించబడింది. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, సృష్టికర్తవైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేత స్థలమును మీరు మాకు పరిచయం చేశారు, మీకు స్తోత్రాలు. ఆదామును అవ్వను సిద్ధము చేశారు. వారికంటే ముందుగానే వారికి మేత స్థలమును సిద్ధం చేశారు. లోగోస్ గాస్పల్ సంఘము పుట్టక ముందే మాకు మేత స్థలాన్ని మీరు సిద్ధం చేశారు, మీకు స్తోత్రాలు. మేము భుజించుట కొరకై పరమ తండ్రిగా, కాపరివిగా, పరిశుద్ధాత్ముడవుగా మీరు మా మధ్యన ఉండి మాకు వడ్డన చేస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. మీరు వడ్డించే ప్రతి భోజనము, ప్రతి ఆహారము, ప్రతి సందేశము మీ బిడ్డలముగా, మీ గొర్రెలముగా మేము జీర్ణము చేసుకునే స్థితిని ప్రసాదించమని, మీ కృపా బాహుళ్యాల్లో బలము పొందిన వారముగా విశ్వాసపు యాత్రలో ముందుకు సాగే స్థితి మా అందరికి అనుగ్రహించుమని, నేటి సందేశకులను బట్టి, కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, వారి జీవితంలో మీరు చేసిన కార్యమును బట్టి వందనాలు సమర్పిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్థవంతమైన